మహిళా మోర్చా అధ్యక్షులు శిల్ప గారు, అధికార ప్రతినిధి మాజీ ఎంపీసీ చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వినాయక్ గారు, మహేష్ సాయి గారు, శైలేష్ గారు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం ఎన్నుకొని ప్రజలు సామాన్యంగా ఎదుర్కొనే ఈరోజు ప్రజలను తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉప్పల్ గడ్డకి ఈరోజు కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒకటే ర్యాంక్ వచ్చిందా 1 to 10 1 1 10 10 అని ఇట్లా ర్యాంక్లో పెట్టి విపరీతమైన ఖర్చులు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఆ ర్యాంకులు ఎంతమందికి వస్తాయంటే 1000 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 10 మంది ర్యాంక్ వస్తే ఆ 10 మందిలో ఒక 50 మంది సెలెక్ట్ చేసుకొని 50 మందికి చదువు చెప్పి మిగిలిన 950 మందికి చదువుకు దూరం పెడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఫీజులలో ఏమైనా కన్సెషన్ చేస్తారంటే మొత్తం 1000 మందికి ఒకటే ఫీజు తీసుకుంటే ₹1 తగ్గారు. మరి ఎవరైతే గవర్నమెంట్కు సంబంధించిన పేద ప్రజలు చదువుకునే స్కూల్ అయితే ఉంటాయో ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో పర్సెంటేజ్ ఏదైనా మనం తక్కువ ఇస్తారంటే ఇక్కడ కూడా ₹1 తగ్గలేదు. 15% ఖచ్చితంగా పేద ప్రజలకు వాళ్ళు ఉచితంగా విద్య నేర్పాలి. కానీ ఇక్కడ కూడా అటువంటిది లేదు. లేకుండా వాళ్ళు ఒకటే అందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎగ్జామ్స్ ముందు వాళ్ళు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనిమని బెదిరింపులకు గురి చేసి మరి వాళ్ళని ఫీజులు వసూలు చేస్తున్న సందర్భం చూస్తున్నాం. అదే కాకుండా ఈరోజు మరి చాలా వరకు చూస్తూ ఉన్నాం, స్కూళ్ళల్లో జనరల్గా ఏంటంటే స్కూల్ డ్రెస్ ఉంటే ప్రైవేట్గా కొనుక్కుంటారు, బుక్స్ ఉంటే ప్రైవేట్గా కొనుక్కుంటారు. అది ఎక్కడ లేకుండా వాళ్ళ కమిషన్ల కోసం స్కూల్ డ్రెస్సులు మా స్కూల్లో కొనుక్కోవాలి, మరి బుక్స్ మా దగ్గర కొనుక్కోవాలని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టి ₹1000 దండుకున్న సందర్భాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అధికారులు ఇంటర్మీడియట్